తెలంగాణకు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు. దావోస్ పర్యటనలో 200 సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం. సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్న భట్టి విక్రమార్క. 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టేది లేదన్న కేటీఆర్. శ్రీశైలంను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు నష్టమన్న హరీష్ రావు. టీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి రూపకల్పన. విజయవాడలో విగ్రహావిష్కరణ చేసిన ఏపీ సీఎం జగన్. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుంది. దళిత బలహీన వర్గాలకు అంబేద్కర్ గొంతుకగా నిలిచారన్న జగన్. దళితులంటే చంద్రబాబుకు నచ్చదు. ఎస్సీలపై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారన్న సీఎం జగన్. వైసీపీ పాలనలో కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చిందా? ప్రస్తుత ప్రభుత్వం ఇంటికెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. గుడివాడలో టీడీపీ వర్ధంతి చేసి పిండం పెట్టాడు. చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవరు నమ్మరన్న కొడాలి నాని. తారక్ ను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టే. జూనియర్ ఎన్టీఆర్ పై యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు. కృష్ణా జిల్లాలో ఆగని ఫ్లెక్సీల నిరసనలు. జోగి వద్దు పడమట ముద్దు అంటూ వెలిసిన ఫ్లెక్సీలు. వైసీపీ నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్. వచ్చే ఎన్నికల్లో కుట్రకు జగన్ సిద్ధంగా ఉన్నారన్న విష్ణుకుమార్ రాజు. సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టులో విచారణ. ఏప్రిల్ మొదటి వారానికి కేసు వాయిదా. శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆలయ చైర్మన్ ఈవో. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏ సీజ్. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. 2 యువతులపై కత్తితో దాడి చేసిన యువకుడు. అస్సాంలోని మహాభైరవ్ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్ షా. మోడీ పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని భావోద్వేగం. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న మోడీ. కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం. ఎస్సీ వర్గీకరణపై 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. మణిపూర్లో బీజేపీ అగ్గిరాజేసింది. మోడీ మణిపూర్కు ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించిన రాహుల్ గాంధీ. న్యాయ యాత్ర మార్గదర్శకాలను ఉల్లంఘించారు. అస్సాంలో రాహుల్ గాంధీ యాత్రపై కేసు. రామ్లల్లా తొలి ఫోటోలు వైరల్. కృష్ణశిల పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు. 10 మంది నిందితులు 21లోగా లొంగిపోవాలని ఆదేశం. గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న దేశ రాజధాని. 19 నుంచి 26 వరకు ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు.